మన హయాంలోనే విలేజ్ క్లినిక్లు అక్కడ కనిపించాయి. 14 రకాల డయాగ్నాస్టిక్ టెస్టులు, 105 రకాల మందులు, అక్కడే ఏఎన్ఎంలు రిపోర్టింగ్, అక్కడే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసరు 24/7 ఉంటూ, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్టు, ప్రతి పిహెచ్సిలోనూ 2 డాక్టర్లు, సిహెచ్సిల దగ్గర నుంచి డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ వరకు, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ నుంచి టీచింగ్ హాస్పిటల్స్ వరకు, 0 వేకెన్సీ పాలసీ. ఎక్కడ ఏ మెడికల్ ఆఫీసర్ రిక్వైర్మెంట్ ఉన్నా కూడా ఇమ్మీడియట్ రిక్రూట్మెంట్. దేశం మొత్తం స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత 61% గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉంటే, మన హయాంలో గవర్నమెంట్ హాస్పిటల్స్లో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత కేవలం 4%. అలాంటి వ్యవస్థ ఈరోజు పూర్తిగా దిగజారిపోయింది. ఆరోగ్యశ్రీని 25 లక్షల దాకా పెంచాం. 1000 ప్రొసీజర్లను 3300 ప్రొసీజర్లకు తీసుకొని పోయినాం. ఆరోగ్యశ్రీయే కాకుండా ఆరోగ్య ఆసరా తీసుకొచ్చినాం. అన్నీ తెరమరిగే. అసలు ఆరోగ్యశ్రీ నడపడానికి కావాల్సింది ఎంతో తెలుసా? కేవలం నెలకు 300 కోట్లు. ఈ 16 నెలలకు గాను 300 ఇంటూ ఈ 16 నెలలు అంటే దాదాపుగా 4800 కోట్లు. ఈ పెద్ద మనిషి ఇచ్చింది ఎంత తెలుసా? 1000 కోట్లు. ఇలా దాదాపుగా 3800 కోట్లు పెండింగ్ పెట్టేసరికి మొత్తం నెట్వర్క్ హాస్పిటల్స్ బోర్డు తిప్పేసినాయి.